కావలి అభివృద్ధి కోసం ప్రతిక్షణం పరితపించి తన జీవితాంతం ప్రజాసేవలోనే గడిపిన మహోన్నత వ్యక్తి గ్రంథి యానాది శెట్టి అని ఆయన కావలి అభివృద్ధి కోసం చేసిన కృషిని కావలి ప్రజలు ఎన్నడూ మరువరని ఎమ్మెల్యే అన్నారు. కావలి పట్టణంలోనే పొట్టి శ్రీరాములు విగ్రహం సమీపంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డులో గ్రంథి యానాది శెట్టి కాంస్య విగ్రహం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వర్గీయ గ్రంథి యానాది శెట్టి కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ శ్రీ గ్రంథి యానాది శెట్టి గారు గ్రంథి యానాది శెట్టి పదవి చిన్నది చేసిన తన స్థాయిని పెద్దదిగా తన స్థాయికి మించినటువంటి పనులు ఎన్నో కావాలని చేశాడు. కానీ ఎదిగే కొన్ని వదలడం నేర్పాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఎదుగుండే మనస్తత్వం, శ్రమకు తప్ప అంగు ఆర్భాటాలకు లేనటువంటి నాయకత్వంగా ప్రజల మన్నలు పొందినటువంటి యానాది శెట్టిని కావాలని పరిచయం చేయడం నా కర్తవ్యంగా భావించాను. కాబట్టి నేను కూడా 2005లో రాజకీయాల్లోకి వచ్చేవాడు. మాగంట పార్వతమ్మ నాకు రాజకీయ పుచ్చ పెడితే ఆనాడు నా పక్కన నిలబడి నన్ను ప్రోత్సహించి ధైర్యాన్ని ఇచ్చి నేను ముందుకు నడిపిన శ్రీ గ్రంథి యానాది శెట్టి గారి రుణం తీర్చుకోవడం కూడా నా బాధ్యతగా కర్తవ్యంగా భావించాను. కాబట్టి ఆయన మరణం కావాలని ఎంత లోటు తీసుకొచ్చిందో, ఆ కుటుంబానికి ఎంత లోటు తీసుకొచ్చిందో అంతకంటే మించిగా నాకు నిన్నటి రాజకీయాల్లో నా పక్కన ఏదంటే ఒక రాజకీయ దురంధరుడు, ఒక రాజకీయ మేధావి కావాలి నడుబొడ్డున ఎక్కడ కూర్చున్నా ఎవరిని పలకరించే మనస్తత్వం యానాది శెట్టి లేని రోజున ఈ కావాలి నన్ను హక్కులు చేసుకుంది. ముఖ్యంగా భవిష్యత్ సోదరులు నన్ను హక్కులు చేసుకుని వాళ్ళు బిడ్డలాగా నన్ను ఆదరించారు, నన్ను అభిమానించారు. నాకు అక్కర్లేని మెజార్టీ ఇచ్చే దాంట్లో వాళ్ళందరూ కూడా వ్యాపార సంస్థల్ని పక్కన పెట్టి మొట్టమొదటి కావాలి చేయత్తని తిరగరాస్తే వలస కుటుంబీకులు యువకులు రోడ్డు మీద వచ్చి కేరింతల మధ్య ప్రతి ఇంట వెళ్ళి నాకు ఓటు నన్ను గెలిపించారు. అందరికీ ప్రతిఫలం ఈ రోజు గ్రంథి యానాది శెట్టి గారి విగ్రహం. అందుకనే నా సొంత నిధులతో కట్టాలనుకున్నా కుటుంబ సభ్యులు నాకు ప్రోత్సహించారు. వాళ్ళందరూ కూడా నన్ను వాళ్ళ ఇంటి బిడ్డ, ముగ్గురు ఆడపడుచులు, ఒక అన్న ఉంటే ఇంకొక అన్నగారు నన్ను వాళ్ళందరూ కూడా స్వీకరించారు. కాబట్టి వాళ్ళందరూ నేను చెప్పుకున్న మాటకి నిధులు చెప్పకుండా నేను ఖర్చు పెడతానన్నప్పుడు ఒక్క మాట కూడా నేను కూడా కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారికి, అలాగే మన యానాది శెట్టి గారి కుమార్తె అలంకే గారికి, వారి అభిమానులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ఇక్కడ ఉన్న ఆడపడుచులకి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ యానాది శెట్టి గారి ఆయనతో కొద్దిపాటి పరిచయం ఉంది నాకు. ఎన్నో పదవులు, మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి, ప్రెసిడెంట్ దగ్గర నుంచి అన్ని ఎన్నో పదవులు చేసి ఉన్నారు. ఎంతో గౌరవం ఉంది ఆయన మీద, ఎంత రెస్పెక్ట్ ఉంది కావాలో కూడా. ఆర్యవైశ్య సంఘాన్ని కానీ మొత్తం అందరికీ కూడా, మన మిత్రులందరికీ కూడా ఆయనతో కృష్ణారెడ్డి కూడా మంచి అనుబంధం ఉంది. ఆయన ఎలక్షన్ లో సపోర్ట్ చేయడం కానీ అన్ని రకాలుగా కూడా మనకు చేయడం జరిగింది. అలాగే కావలి నియోజకవర్గం కృష్ణారెడ్డి అన్న నాయకత్వంలో డెఫినెట్ గా 5 ఏళ్లలో రూపురేఖలు పూర్తిగా మార్చుకుంటుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తా ఉన్నాను. అభివృద్ధిలో పరిగెత్తిస్తున్నారు. నేను ఆయనతో అప్పుడప్పుడు కొద్దిగా పోటీ పడి నేను కూడా వెళ్తా ఉన్నాను, కొద్దిగా నేర్చుకొని. ఎందుకంటే రాజకీయాల్లో కృష్ణారెడ్డి అన్న ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. మన ఉదయగిరి నియోజకవర్గం, మా జలదంకి మండలం ముద్దుబిడ్డ. సో అక్కడ రాజకీయంగా ఎక్స్పీరియన్స్ కానీ ఇక్కడ కానీ వారి నుంచి చాలా నేర్చుకున్నాను. ఈవెన్ ఎలక్షన్ ముందు కూడా తమ్ముడు కూడా, సునీల్ కూడా, నేను కూడా 2-3 సార్లు కావడం జరిగింది అన్నని. వారి నాయకత్వంలో డెఫినెట్ గా కావలి, ఉదయగిరి 2 నియోజకవర్గాలు అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని స్పష్టంగా చెప్తా ఉన్నాను. అలాగే మరొకసారి ఆ నాయకులు యానాది శెట్టి గారికి మరొకసారి నా ఘననివ్వాలి. అలాగే ఆయనకి తర్వాత కాంస్య విగ్రహ శంకుస్థాపనకి ఇక్కడికి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నమస్కారం.